ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దోళ్ళిద్దరూ చాలా షార్ప్ అని ఫీల్ అయ్యేవారు. కానీ చిన్నవాడు ఇవాన్ మాత్రం కొంచెం ఇంట్రోవర్ట్ మరియు అమాయకుడు. ఒకరోజు పెద్దన్నయ్యలు ఇద్దరు ఇవాన్ ని పిలిచి, ఒరే తమ్ముడు, ఈ మేకను తీసుకెళ్లి సంతలో అమ్మి పైసలు పట్టుకరా అని ఆర్డర్ వేస్తారు. ఇవాన్ కు మేకను అమ్మడం అస్సలు ఇష్టం లేదు. కానీ అన్నయ్యల మాట కాదని లేక మేకను తీసుకొని బయలుదేరుతాడు. దారిలో ఒక అడవి వచ్చింది. అక్కడ ఒక పాత చెట్టు గాలికి క్రిచ్ క్రిచ్ అని శబ్దాలు చేస్తుంది. ఇవాన్ ఏమనుకుంటాడంటే, అబ్బా ఈ చెట్టు నాతో మాట్లాడుతోంది, ఇది నా మేకను కొంటానంటోంది అని ఫిక్స్ అయిపోయాడు. ఇవాన్ చెట్టుతో బేరమాడతాడు. మేక ధర 200 రూపాయలు ఇస్తావా? చెట్టు అంటుంది క్రిచ్. ఇవాన్ దాన్ని సరే అని అర్థం చేసుకున్నాడు. ఇవాన్ డబ్బులు రేపు ఇస్తావా అంటే చెట్టు క్రిచ్ అని అంటుంది. వెంటనే ఇవాన్ మేకను ఆ చెట్టుకు కట్టేసి ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. విషయం తెలిసిన అన్నయ్యలు, అరే చెట్టుకు మేకనమ్మడమేంట్రా వెధవా అని తిట్టి, డబ్బులు లేకుండా ఇంటికి రాకు అని గెంటేస్తారు. పాపం ఇవాన్ మళ్ళీ అడవికి వెళ్ళాడు. కానీ అక్కడ మేక లేదు. కోపంతో ఇవాన్ ఆ చెట్టును కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడే ఒక వింత జరిగింది. ఆ చెట్టు తొర్రల్లో దొంగలు దాచిపెట్టిన బంగారు నాణాలు కింద పడుతుంది. ఇవాన్ ఆ బంగారు నాణాలను ఇంటికి తెచ్చాడు. అది చూసిన అన్నయ్యల కళ్ళు బైర్లు కమ్మాయి. కానీ వాళ్ళు చాలా స్వార్థపరులు. ఇవాన్ కు ఒకే ఒక్క నాణం ఇచ్చి మిగిలినంతా వాళ్ళే తీసుకున్నారు. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, అమాయకత్వానికి అదృష్టం తోడవచ్చు, కానీ స్వార్థపరుల దగ్గర అది మిగలదు. మరీ అంత అమాయకంగా ఉంటే లోకం మిమ్మల్ని వాడుకుంటుంది.